जैन चिमन चिमन हैदराबाद जूनियर कॉलेज को परेड करने की अनुमति चाहता हूँ। आज्ञा है। जैन चिमन। ఇక మొదలెడదామా. డిఫెన్స్ జాబులకు సెలెక్ట్ అయిన మన ఛాంపియన్స్కి ఏర్పాటు చేసిన చిన్న సన్మాన కార్యక్రమం. చైర్మన్ సార్ అండ్ ప్రిన్సిపాల్ సార్ ప్లీజ్. పిల్లల ప్రోగ్రాం కదా, సో వాళ్ళే మాట్లాడినిద్దాం. మాటలు రావట్లేవు నాకు. థ్యాంక్ యూ సార్. నా కళ నిజమైంది. మాటలు రావట్లేదు నాకు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. నా పేరు సాయి కృష్ణ. థ్యాంక్స్ టు మై డాడ్, మై టీచర్స్ అండ్ ఫ్రెండ్స్. నా చెల్లి శృతి ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకోవడం చిన్నప్పటి నుండి తన కళ. నా చెల్లి శృతి కళ. సో స్టూడెంట్స్, మీ లాస్ట్ క్లాస్ బాగా ప్రిపేర్ అయ్యారు, మంచి మార్కులు సాధిస్తారు. ఎగ్జామ్స్కి ముందుండే బాధలు భయాలు కంగారు వదిలేయండి. ఆల్ ద బెస్ట్. Life is a war. You should all fight like a soldier. What next year in life? ఇంజనీర్ సార్, కలెక్టర్ సార్, యాక్టర్ సార్, డాక్టర్ సార్, CI sir. హ్యాకర్ సార్, క్రికెటర్ సార్, టీచర్ సార్, సోల్జర్ సార్. ఇంజనీర్, డాక్టర్, టీచర్, బ్లా 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 బ్లా. లైఫ్లో తొందరగా సెటిల్ అయిపోవాలి, డబ్బులు సంపాదించాలి, ఆస్తులు కూడబెట్టాలి. ఇవన్నీ మన స్వార్థం ఐడియాలు. మనం ఇక్కడ సంతోషంగా ఉంటున్నామంటే సేవ్ అంటూ దేశం అంటూ ప్రాణాలు ఇస్తున్న శృతి లాంటి సైనికులే. అందుకే మనం వాళ్ళని కాపాడుకోవాలి, గౌరవించాలి, సెల్యూట్ చేయాలి. ఆల్ ది బెస్ట్ శృతి. ప్రస్తుతం మన దేశంలో ఉమెన్స్కి ఆర్మీలో చాలా జాబ్ అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ కాలేజ్లో ఇంటర్తో పాటు త్రివిధ దళాల ట్రైనింగ్ కూడా ఇస్తారు. గర్ల్స్ బాయ్స్ క్యాంపస్ సెపరేట్ ఉన్నాయి. మెరిట్ లిస్ట్ బట్టి ఫీ కన్సెక్షన్ ఉంటుంది. ప్రిన్సిపాల్ నా ఫ్రెండే, నీకు కావాలంటే నేను హెల్ప్ చేస్తాను.
డిఫెన్స్ అంటే రక్షణ. చిన్నప్పటి నుంచి మనల్ని మన కుటుంబాన్ని ఓ రక్షణ కవచంలా కాపాడేది ఫాదర్ లేదా మదర్. కనిపించే శత్రువుల నుండో, కనిపించని రోగాల నుండో, క్రూర మృగాల నుండో, ప్రకృతి విలయం నుండో తమ కుటుంబాన్ని కాపాడుకుంటారు. కుటుంబ రక్షణకి ఫాదర్ మదర్ ఎలాగో గ్రామానికి గ్రామాధికారి అలాగే జిల్లా, రాష్ట్రం, దేశంను కాపాడుకోవడానికి ఏర్పడిందే డిఫెన్స్ సిస్టమ్ అంటే రక్షణ వ్యవస్థ. ఈ రక్షణ దేశానికి ఎంత అవసరమో ప్రస్తుతం ప్రతి అమ్మాయికి అంతే. ఇక మన ఇండియన్ ఆర్డ్ డిఫెన్స్లో ఉమెన్ పాత్ర బ్రిటిషర్స్ టైంలో నర్సుగా మొదలై ప్రస్తుతం ఇంజనీర్స్, డాక్టర్స్, ఎయిర్ డిఫెన్స్, అగ్నివీర్ లాంటి త్రివిధ దళాలకు విస్తరించి మెన్కి సమానంగా పోటీ పడుతూ ఈ దేశానికి తమ వంతు సేవ చేస్తుంది. మన నెక్స్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ డిఫెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. బాయ్. శృతి, ఫోన్ మీ నానంట, మేడం పిలిచింది. హలో నానా. హలో. నా గురించి నాన్న గురించి ఆలోచించవారా? ఓకే సార్. శృతి, మీ ప్రిన్సిపల్ ఫోన్ చేశాడు. నువ్వు వెళ్ళమ్మా కాలేజ్కి, నేను చూసుకుంటా లేవాన్ని. తల్లి లేని పిల్లలు అని కూడా చూడకుండా అమ్మాయిని తక్కువ చేసి అబ్బాయిని అడిగిందల్లా ఇస్తూ అతిగారాభం చేశాను. తప్పు నాదేనమ్మా, అనుభవించాలి. నానా ప్లీజ్, అన్నయ్య నీ కండిషన్లో నేను నెక్స్ట్ ఇయర్ అయినా రీఅడ్మిట్ అవుతా, ఈసారి డ్రాప్ అవుట్ అవుతా. నా కోసం నువ్వెందుకు డ్రాప్ అవుట్ అవుతావు? నాకు ఎలాగో చదువు రాదు. నీ చెల్లిని కదరా, నీకు రానిది నాకెలా వస్తుంది? నేను మానేస్తా. నాకు చదువు రాదు, నన్ను వదిలేయ్. నాకు రాదు, నన్ను వదిలే. అన్నయ్య ప్లీజ్, నేను ఇలా ఒంటరిగా మా ఇద్దరికి ఇష్టం లేదు. మా చైర్మన్ సార్తో మాట్లాడతా, మా కాలేజ్ జాయిన్ అవ్వరా. మీ అమ్మని కదరా, ప్లీజ్. సరే. ఇక్కడ క్రమశిక్షణ, ఫిజికల్ ఫిట్నెస్ మరియు ఒత్తిడి లేని విద్యలకు కూడా ఇంపార్టెంట్ ఇస్తాం సార్. ఇవి లైఫ్లో ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనడానికి మెంటల్గా, ఫిజికల్గా వెళ్ళిపోతాయి. పేరెంట్స్ పిల్లల ఇష్టాలు, పిల్లలకి పేరెంట్స్ కష్టాలు తెలియాలి. జాబ్స్ అంటే డాక్టర్స్, ఇంజనీర్సే కాదు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, రైల్వే ఇలాంటి ఎన్నో రంగాలు ఉన్నాయి. ఆలోచించండి. సరే సార్, వాడికి ఇష్టం ఉన్న దాంట్లోనే సీట్ ఇవ్వండి. విన్నావుగా సాయి, వెల్కమ్ టు హెచ్డిఏ ఫ్యామిలీ. ఇక్కడ నీకు ప్రెషర్ ఉండదు, ప్రశాంతంగా ఉండు. ముఖ్యంగా నీ విషయం పిల్లలెవరికి చెప్పకు. మీ టీం లీడర్ బాలు వెయిటింగ్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకేనా బాలన్న, మా అన్నయ్య న్యూ అడ్మిషన్ కొత్త, జాగ్రత్త. ఓకే ఓకే శృతి, మేము చూసుకుంటాంలే. పదరా దారా. రెవెన్యూ, ట్యాక్స్ రెవెన్యూ,
ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్. యా కమ్ ఇన్. సార్ న్యూ అడ్మిషన్. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. రే చెప్పురా, పేరు చెప్పురా. సాయి కృష్ణ సార్. టేక్ యూర్ సీట్స్. చలో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. రే నా పేరు రవి, ఏ స్కూల్ నుంచి వచ్చావు? మా గ్రూప్లో జాయిన్ అవుతావా? ఒకటై ఉండకు, గతమనే చెరలు మిగలకు. ఎవరని ఎడుగు బదులై నీలో నువ్వెదుగు బరిలో నీ పోటీ నువ్వు పోరాడు నీతో నువ్వు. Keep moving on, keep moving on. సమయం సాయం చేస్తుంది బలమై నీ తోడొస్తుంది, పడితే చెయ్యందిస్తుంది నీ మజిలీ చేరే వరకు. Keep moving on, keep moving on. కలలన్నీ కళ్ళల్లోనే మిగిలుంటే సరిపోతుందా, నిజమయ్యే దారుల్లోనే నువ్వు దూసుకుపో. అందరిలో ఒక్కడిలాగా నిలబడితే విలుగుంటుందా, అందరికీ ఒక్కడిలాను గుర్తుండిపో. Keep moving on, keep moving on. నా చెల్లి శృతి, నా చెల్లి కళ, నా చెల్లి శృతి కళ. తనతో పాటు నాకు కూడా అగ్నివీర్కి అప్లై చేసింది. నేను అగ్నివీర్లో సెలెక్ట్ అయ్యానంటే ఇంకా నాకే నమ్మకం కలగట్లేదు. హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీకి రాకన్నా ముందు నేను అందరిలాగానే ఒక కార్పొరేట్ కాలేజ్లో ఎంపీసీ తీసుకున్నా. అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యా. ఆగండి, అలాగే సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. రే సాయి. సారీ సార్, నాలా గారాబం క్రమశిక్షణ లేకుండా ఉండే వాళ్ళే ఎక్కువ. నా కథ వినాలి, నేను చెప్పాలి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మీరు విన్నది కరెక్టే. నా కర్మ కాకపోతే నేను సూసైడ్లో కూడా ఫెయిల్ అయ్యా. నేను ఎక్కడ మెంటల్గా డిస్టర్బ్ అవుతానేమో అని మా నాన్న, మా చెల్లి శృతి ఓ సోల్జర్లా నాకు కాపలా కాశారు. అప్పుడు అర్థమైంది నన్ను ప్రేమించే వాళ్ళని నేను ఎంతలా బాధ పెట్టాను. నిర్ణయించుకున్నాను పిరికోడిలా పారిపోకూడదు, ఫైట్ చేయాలని. అప్పుడే హెచ్డిఏ ఫ్యాకల్టీ నాకెంతో సహకరించారు. Keep moving on, don't let it go. Every scared, that's your story. Every tear is a fight. Turn the pain into strength, let it show. Keep moving on, find your light. Remember your strength and let your color show. With fire in your heart and stars in your eyes, you are stronger than ever, ready to grow. Keep moving on and reach for the skies. Keep moving on, don't let it go. Keep moving on, where you belong. ఉదయించే కిరణం మరువదుగా గమ్యం, చీకటిలో పయనం చేస్తేనే కావే కువ మనకి. కీప్ మూవింగ్ ఆన్, కీప్ మూవింగ్ ఆన్. వేగంగా కదిలే కాలం ఆగదుగా నీ కోసం ఎప్పుడు, అలుపెరుగని సమరం చేస్తేనే చేరువలో నీ లక్ష్యం సాధ్యం. కీప్ మూవింగ్ ఆన్, కీప్ మూవింగ్ ఆన్. ఒడిదుడుకులు ఎన్నెదురవుతున్నా వెనుదిరగని ఒక ఉప్పెనలాగా
బగబగమని మండుతూ ఉన్న కొలిమిలో కరిగే బంగారంలా ఉలిగాయాలే శిలలో దాగిన శిల్పం ఎవరని కనిపెడుతుంది నిన్నటి నీతో పోటీ పడుతూ రేపటి నీకై అన్వేషిస్తూ Keep moving on, keep moving on. నిన్నే నువ్వెవరని ఎదుగు బదులై నీలో నువ్వెదుగు పరిలో నీ పోటీ నువ్వు పోరాడు నీతో నువ్వు Keep moving on, keep moving on. సమయం సాయం చేస్తుంది బలమై నీ తోడుస్తుంది పడితే చెయ్యందిస్తుంది నీ మజిలీ చేరే వరకు మీకు విషయం తెలుసా, సూసైడ్లో ప్రపంచంలో మన దేశం నంబర్ 1. కారణం ఏంటో తెలుసా? స్వేచ్ఛ, ఫ్రీడమ్ లేకపోవడం, ఒత్తిడికి గురవ్వడం. చదవాలన్నా ఒత్తిడే, పనుల్లో ఒత్తిడి, ప్రేమించట్లేదని ఒత్తిడి. ఒత్తిడి 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 ఒత్తిడితో ఓటమిని యాక్సెప్ట్ చేయకండి, ఫైట్ చేయండి. మీ పేరెంట్స్ కోసము లేదా మీ ఇష్టమైన వాళ్ళ కోసం ఓ 5 years ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వండి. ఫిజికల్గా మెంటల్గా రీసైక్లింగ్ అయి క్రమశిక్షణతో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు, ఒత్తిడిని జయిస్తారు. నేనే ఒక ఎగ్జాంపుల్. జై హెచ్డిఏ, జై హింద్.